గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 600కి పైగా వాహనాలను తనిఖీ చేసి 326 వాహనాలకు 4 లక్షల రూపాయల జరిమానాలు విధించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సరైన పత్రాలు లేని 206 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రతి ఏడాది 200కు పైగా మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. 18 ఏళ్లు పూర్తి కాని వారికి వాహనాలు ఇవ్వకూడదని, అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నెంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలా మంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ ఇంక్రెస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్ నడుపుతున్నారు. దాంట్లో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ చేస్తున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్ సీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్ పిల్లలకు మంచి చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రేమతో కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఇస్తుంటారు. మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది ఈవెన్ చనిపోతున్నారు కూడా. రీసెంట్గా కూడా సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎవరికి ప్రాణాలు పోకూడదు, ప్రాణనష్టం జరగకూడదు. మంచి చర్యలు పులిస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా డ్రైవ్ కింద ఈ వెహికల్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ పీరియడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 206 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేసామో దాంట్లో 80 వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ సంబంధించి వెహికల్స్, 47 వెహికల్స్ విదౌట్ నెంబర్ ప్లేట్స్, 48 విదౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా వెహికల్స్ దొరికాయి. సో ఇవన్నీ వెహికల్స్ ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మోటార్ వెహికల్ రూల్స్ వయలేట్ చేస్తూ ఎవరు కూడా బండ్లు నడపకూడదు. అందులో కూడా హెల్మెట్తో డ్రైవ్ చేయాలి. అందులో కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో చేస్తూ విత్ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్, విత్ ప్రాపర్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఒక బండి మీద ఇద్దరే ఉండాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ రూల్స్ ఫాలో చేస్తూ అందరినీ కూడా డ్రైవ్ చేయాల్సింది మనం వాళ్ళని కోరుకుంటున్నాం. మాడిఫికేషన్ చేస్తారు అటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కొన్ని వెహికల్స్ మోడిఫైడ్ కనెక్షన్స్ ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 2 months నుంచి దీని మీద కూడా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఆల్మోస్ట్ 100 సైలెన్సర్స్ మేము ఇట్లాంటి వెహికల్ ఐడెంటిఫై చేసి 100 సైలెన్సర్స్ రిమూవ్ చేసి ఈ నెక్స్ట్ వీక్లోనే దానికి కూడా ఒక ప్రోగ్రామ్ పెడతాము. దానికి కూడా డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. సో చాలామంది ఈ లైసెన్స్ మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు మిగతా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ డ్రైవ్ చేస్తున్నారు. దాంతో పేషెంట్స్కి, స్టూడెంట్స్కి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా నార్మల్ పబ్లిక్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్తో డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని వెహికల్ తీసేసి వాళ్ళ బండి పోలీస్ స్టేషన్లో మేము పెట్టడం జరుగుతుంది. సార్ ఇప్పుడున్న వెహికల్ తయారు చేసే వారి మీద ఏమైనా కేసులు పెడతారు? సైలెన్సర్ తయారు
పాస్ చేసే వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తూ వాళ్ళతో కూడా 2-3 డేస్లో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడున్న వెహికల్ మీద కొత్త చలానాలైనా లేదంటే పాతవి కూడా మొత్తం కట్టేసి